వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నిరుద్యోగ యువతకి భలే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయేటువంటి గుడ్ న్యూస్ చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడని పూరిస్తున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు అంటే ఈరోజు విడుదల చేసింది. డ్రైవరు శ్రామిక్ పోస్టులు భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 1743 పోస్టులు భర్తీ చేయనున్నారు. తాజాగా నోటిఫికేషన్ ప్రకారం మొత్తం డ్రైవర్లు పోస్టులు 1000, శ్రామిక్ పోస్టులు ఇక్కడ 743 వరకు కూడా ఉన్నాయని, ఆసక్తి ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అక్టోబర్ 8, 2025 తేదీ నుంచి కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశాన్ని అయితే కల్పించింది. అదే నెల 28వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు అయితే తెలిపారు. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని, అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ గురించి కూడా త్వరలో అధికారిక వెబ్సైట్లో వివరణాత్మకంగా నోటిఫికేషన్ను అందుబాటులో ఉంచనున్నట్టుగా కూడా పేర్కొంది. ఈ పోస్టుల్లో డ్రైవర్ పోస్టులు దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఇది శ్రామిక్ పోస్టులకైతే నిర్దిష్ట విద్యార్హత కూడా ఉండాలని, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులు వయసు ఖచ్చితంగా 18 నుండి 40 సంవత్సరాలు మధ్య వయసు ఉండాలని కూడా చెప్పడం జరిగింది. రిజర్వేషన్ మార్గాలకు నిబంధనల మేరకు కూడా వయోపరిమితిలో సడలింపు ఉంటుందని, ఈ పోస్టులకు రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్టులు తదితర ఆధారంగా ఎంపిక చేసేటువంటి అవకాశం ఉందని, ఇతర సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే టీజీఎస్ ఆర్టీసీ అధికారికమైనటువంటి వెబ్సైటు క్రమం తప్పకుండా సందర్శించి ఎప్పటికప్పుడు తనిఖీలు చేసుకుంటూ ఉండాలని కూడా ఇక్కడ నియామక బోర్డు అయితే ఇక్కడ సూచించడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత, ముఖ్యంగా ఆర్టీసీ అటు డ్రైవర్లు కావచ్చు, కండక్టర్ కావచ్చు, వీరికి తప్పనిసరిగా ఈ అవకాశం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మీకు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా ఈ నియమ నిబంధనలు ఈ రకమైనగా మీరు ఫాలో చేసి దరఖాస్తు చేసుకోండి. ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఎవరికైనా అటువంటి అవకాశం వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే షేర్ చేయడం వల్ల ఒకరికి ఉద్యోగ అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.